హాయ్ హలో అండి, వెల్కమ్ టు పీవీఎస్ ఫ్యాషన్. మీకు ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి నేర్చుకోవచ్చండి. ఇది బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్ని మనం క్రాస్ కటింగ్ అయితే ఇలా క్రాస్గా వేసుకోవాలండి. క్రాస్ కటింగ్కి అయితే లేదు, మాకు స్ట్రైట్ కటింగ్ కావాలి అంటే అప్పుడు మనం ఇలా స్ట్రైట్గా వేసుకోవాలి. ఇప్పుడు నేను చేసేది క్రాస్ కటింగ్ కాబట్టి నేను క్రాస్గానే వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా క్రాస్గా బ్యాక్ పార్ట్ వేసుకొని దీన్ని యాజ్ ఇట్ ఈజ్గా మార్కింగ్ చేసుకోవాలండి. చూసారు కదా, సంక దగ్గర, ఇటు నడుం దగ్గర, షోల్డరు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మార్కింగ్ చేసుకొని ఇలా కట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ నెక్ మనం మార్కింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ డౌన్ వచ్చేసి 8 అండి. 8కి మనం కరెక్ట్గా ఇలా మార్కింగ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇది రౌండ్ కాబట్టి మనం రౌండ్ షేప్ తీసుకోవాలి. ఇక్కడ కూడా యాజ్ ఇట్ ఈజ్గా మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి బ్యాక్ నెక్ని బట్టి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ తీసేసి ఫ్రంట్ పొడవు అనేది మన బ్యాక్ పొడవు వచ్చేసి 15 ఉందండి. అందులో నుంచి మనం 2 ఇంచులు లెస్ చేసి మార్కింగ్ చేసుకోవాలి. 15 ఉంది కాబట్టి నేను 13 మార్కింగ్ చేస్తున్నాను. ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అయితే తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 1.5 ఇంచ్ మనం క్రాస్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి 2.5 అండి, బెల్ట్ డాట్స్ కోసం అండి, షేప్ బెల్ట్ డాట్ కోసం. ఇక్కడ వచ్చేసి 2 ఇంచెస్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇవి షేప్ డాట్ కోసం ఇలా మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఈజీగా ఫ్రంట్ పార్ట్ అనేది మనం కటింగ్ నేర్చుకోవచ్చు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఈజీగా నేర్చుకోవచ్చు అండి. ఏదైనా డౌట్స్ ఉంటే మనం కామెంట్ సెక్షన్లో అడిగితే మీ డౌట్ నేను క్లియర్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఎంత ఈజీగా బ్లౌజు ఫ్రంట్ పార్ట్ అనేది మనం కట్ చేసుకోవచ్చు. చూడండి, అంతే, చాలా సింపుల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.